పెట్టనీకే పోతున్నాం ఇప్పుడు. మా కార్తీక్ ఎప్పుడు చేద్దాం మేడం వీడియో అనుకుంటే ఆల్మోస్ట్ 3-4 నెలలు పెండింగ్ అయిపోయింది. ఇది ఎంట్రన్స్ అడ్మిషన్ లా ఎగ్జామ్స్ లా కాలేజ్ మా ఆయనకు డబ్బులు కట్టిస్తా అని చెప్పిన తర్వాత పాస్ అయిన తర్వాత ఏమంటారు బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అది అయిన రోజు మీతో మాట్లాడిన. ఓకేనా, పోదామా? ఇంటి ముందర బోర్డు పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా అట్ట ఒకసారి చూసేసేయండి. ఇంత పెద్ద పుస్తకం. రాత్రి చదివిండు, పొద్దున పరీక్ష రాసిండు. ఎంట్రన్స్ అన్నమాట అది. జీవితంలో కొన్ని విషయాలు సాటిస్ఫాక్షన్ ఇస్తాయి, కొన్ని విషయాలు ప్రౌడ్నెస్ ఇస్తాయి. అట్లాంటిది ఒకటి మా ఆయన ఇప్పుడు లాయర్. సర్టిఫికెట్ల కొరకు చదవడము లేదంటే చదువుతూ సర్టిఫికెట్లు తెచ్చుకోవడం ఒక పద్ధతి అయితే, అవసరానికి టైం వచ్చినప్పుడు చదవడం అనేది ఇంకొక పద్ధతి. అట్లా మా ఆయనను ఎంట్రన్స్ రాపించి లా సీటు తెప్పించుకొని లాయర్ చేపించి బోర్డు కూడా నేనే పెడుతున్నాను. మస్తు గర్వంగా ఉంది తెలుసా. గర్వం అనే మాట నెగటివ్ సెన్స్లోకి వెళ్తుందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. జర్నలిజం చేయాలనే కోరిక ఉంది. తిట్టదేమో చూద్దాం. యాక్చువల్లీ మా ఇంటి పేరు ఇది. మేమిద్దరం కలిసి వెళ్ళి స్టోన్ మీద వర్క్ చేయించుకొని తీసుకొని వచ్చి పెట్టించినాము. దాని తర్వాత ఇంకేదైనా బోర్డు పెడతామని మేము ఎప్పుడు అనుకోలేదు. సో ఈరోజు పెడుతున్నాం. సో దట్స్ అ గుడ్ జర్నీ. అంటే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ చదవాల్సి వచ్చింది. సో అది చదవాలన్న ప్రేరణకు మాత్రం అవసరమే. సో ఒక అవసరం అలా కల్పించింది. 3 ఏళ్ల పాటు మళ్ళీ చదవటం, తర్వాత దాంట్లో 6 సెమిస్టర్లు, మధ్యలో ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్, వేరే సెంటర్కి వెళ్ళి రాయటాలు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాస్ అయిపోయాక మళ్ళీ ఆ క్రమంలో కొన్ని డెజర్టేషన్స్ రాయాలి, పేజీలు రాయాలి. అలవాటు తప్పింది. చేతితో రాయడం అనేది ఇంపాసిబుల్. టైప్ చేసి పట్టుకొస్తుంటే నో అని చెప్పారు. సో దాని తర్వాత పాస్ అయిపోయాము. అయిపోయింది అనిపించే లోపల మళ్ళీ మీరు ఓన్లీ పాస్ అయితే లాయరు, యూ కెనాట్ ప్రాక్టీస్, యూ ఆర్ నాట్ అన్ అడ్వకేట్ అన్నారు. మళ్ళీ అడ్వకేట్ అవ్వాలంటే ఏం చేయాలంటే బార్ కౌన్సిల్ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి మొత్తం మనం పుట్టినప్పటి నుంచి సర్టిఫికేట్లు, ఎక్స్పీరియన్స్లు అన్నీ తీసుకుపోయి, ఇంక్లూడింగ్ రెసిగ్నేషన్ లెటర్స్, రిలీవింగ్ లెటర్స్ తీసుకొని సబ్మిట్ చేసే తప్ప వాళ్ళు ఒప్పుకోరు. అదొక పెద్ద తతంగా 3-4 రోజులు పని పట్టింది అది. సో అట్లా రిజిస్ట్రేషన్ అయిపోయింది. అయిపోయినాక వెళ్తుంటే ఆగండి అన్నారు మళ్ళీ. అదేంటంటే ఇది కేవలం 6 నెలలే పర్మిషన్ ఉంటుంది. దీనికి కూడా ఏఐబిఈ అని చెప్పేసి సుప్రీంకోర్టు లెవెల్లో ఉన్న బార్ కౌన్సిల్లో ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది పాస్ అయితే కానీ యూ కెనాట్ గెట్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్, సిఓపి అని ఒకటి ఉంటుంది. సో అది కూడా రాసినాం, అయిపోయింది. అయితే దాన్ని తీసుకెళ్ళి ఒకసారి బార్ కౌన్సిల్లో సబ్మిట్ చేస్తే అఫీషియల్ ఒక సిఓపి ఇస్తారు. అదొకటి చిన్న పెయింటింగ్ ఉంది, చేసేస్తాం. అదర్వైజ్ అఫీషియల్లీ ఐ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ లాయర్ టు అడ్వకేట్. దట్స్ అ స్టోరీ. ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, మనకి ప్రతి ఒక్కళ్ళకి, ఈ భారతదేశంలో ప్రతి ఒక్కడికి లా తెలిసి ఉంటే మనకి హక్కులు కూడా తెలుస్తాయి. సో ప్రతిదానికి లేదంటే అంటే అర్హత లేని వ్యక్తులందరూ వచ్చి బెదిరిస్తారు మనకి. సో దానికి ఎక్కడ బెదరాలో ఎక్కడ అవసరం లేదు అనే చిన్న క్లారిటీ కోసమన్నా ప్రతి ఒక్కరు లా చదవాలి. చదవకపోయినా అట్లీస్ట్ కొంత అవగాహన పెంచుకోవాలి. నా ఉద్దేశంలో స్కూల్స్లోనే ఒక సబ్జెక్ట్ కింద కొన్ని బేసిక్ సెక్షన్స్, కొన్ని బేసిక్స్ అవన్నీ పెడితే చాలా బాగుంటుంది నా ఉద్దేశం. బట్ ఎనీవే నాకైతే ఇది అఫీషియల్గా కన్ఫర్మ్ అయింది. సో ఐ విల్ హ్యావ్ సమ్ నాలెడ్జ్. సో ఐ విల్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ అండ్ దెన్ ట్రై టు సీ ఎవరికైనా నిజంగా అవసరం ఉన్నట్టయితే ఐ ట్రై టు హెల్ప్ దెమ్. కంగ్రాచులేషన్స్ వకీల్ సాబ్. ఐ బికేమ్ వకీల్ అమ్మ. బాయ్. ఇదన్నమాట మొత్తం మీద మా లా చదివే జర్నీ అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నా. ఫైనల్గా ప్రౌడ్లీ ప్రజెంట్స్ అడ్వకేట్ బోర్డ్ ఏమన్నా బృందావనం ఇంటికి. సో 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 హ్యాపీ. ఓకే, మీరు కూడా ఇట్లా ఏమన్నా అన్నీ అయిపోయి లేదు అనుకున్నప్పుడు కూడా కొత్త విషయాలు సాధించుంటే చెప్పండి. సో కామెంట్స్లో అట్లాంటి వెళ్తుంటే మనం మళ్ళీ మాట్లాడదాం.